జీవితం ఎప్పుడు సాఫీగా ఉంటే చాలా బావుంటుందండి. ఊహించటానికి బావుంటుంది. అనుభవించటానికి కూడా చాలా బావుంటుంది. కానీ సాధ్యం కాదనమాట. రైలు పట్టాలు ఎప్పుడు కూడా సమానంగా వెళ్తూ ఉంటే, ప్రయాణం ఎలా అయితే సాధ్యం కాదో, అక్కడక్కడ మెలికలుంటాయి గదా! అక్కడక్కడ సైడ్‌కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏంటో గజిబిజిగా ఉంటాయి రైలు పట్టాలను చూసినప్పుడు. మనిషి జీవితం కూడా అంతే. ఎప్పుడు సాఫీగా ఉంటే మనకే బోర్ కొడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న కష్టం రావాలి. ఏదో ఒక సమస్య రావాలి. అప్పుడైతేనే మనకి జీవితం మీద ఉన్న తీపి అంటే ఏంటో తెలుస్తుందనమాట. ఎప్పుడు తీపే తింటూ ఉన్నామనుకోండి, మనకి ఆ తీపి మీద కూడా వెగటు పుడుతుంది. అప్పుడప్పుడు కారం ఉన్నప్పుడే తీపి యొక్క విలువ తెలుస్తుంది. అప్పుడప్పుడు చేదు అనుభవాలు ఉన్నప్పుడే మంచి మంచి విషయాల యొక్క ఫలితాన్ని మనం చక్కగా అనుభవించగలుగుతూ ఉంటామనమాట. ఈ విషయాలన్నీ తెలుసుకోకుండా చిన్న చిన్న వాట్లికి చాలా చాలా డీలా పడిపోతూ, ఎవరితోటి మాట్లాడకుండా, మూతి ముడుచుకొని ఒక మూల కూర్చుంటూ, ప్రతి దానికి చిరాకు పడిపోతూ, అందరితో సంబంధాలని కట్ చేసుకుంటూ, ముఖ్యంగా చుట్టుపక్కల వాళ్ళతోటి నాకేం సంబంధంలే అని చెప్పేసి చాలా మంది కట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి. ఏ రోజు మనకి ఏ సమస్య ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కాబట్టి, నలుగురితోటి మనం సంబంధాలని కాస్త డీసెంట్‌గా మెయింటైన్ చేయాలి. ప్రతి వాళ్ళతోటి మనం రఫ్‌గా ఉంటూ కట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఒక రోజున మనకి సహాయం చేయటానికి ఎవరు రారనమాట. అన్నిట్లో నేనే కరెక్టు, నేనే పెద్ద తోపుని, నా తర్వాతే ఇంక అందరూ. నాకు తెలిసినన్ని విషయాలు ఇంక ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు. నా అంత తెలివిగల్ల వాళ్ళు కూడా ఇంకెవరూ లేరు అని ఎవరైతే విర్రవీగుతూ ఉంటారో, ఇట్లాంటోళ్ళకి మాత్రం ప్రతి ఒక్కళ్ళు దూరమైపోతారు. ఇలాంటోళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరు సహాయం చేయటానికి ముందుకు రారు. భయపడుతూ ఉంటారనమాట. చివరికి ఇలాంటి అహంకారులకి మిగిలేది ఒకటే. అదేమిటో తెలుసా? ఒంటరితనం. అవునండి. ఒంటరితనంతో వేగాల్సి వస్తుందనమాట. చుట్టుపక్కల వాళ్ళతోటి ప్రతి దానికి సమస్యలకు దిగి వాళ్ళని కట్ చేసుకున్నప్పుడు ఒంటరితనంతో వేగాల్సి వస్తుంది.